పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4 మరియు 6 వచనములు. ఇశ్రాయేలీలతో పయనించు అన్యదేశీయులకు మాంసముపై కోరిక పుట్టెను. ఇశ్రాయేలీలను మాకిక మాంసము దొరకదు కదా అని నిష్ఠూరోక్తులు ఆడసాగిరి. ఈ ఎడారిలో ఏమియూ దొరకక నశించిపోవచ్చున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒక్కటి తప్ప ఇంకేమియూ దొరకదు కదా అని గొణుగు కొనసాగిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని యందు, దేవుని విషయాలలో, దేవుని కార్యాలలో, దైవజనుల విషయములో సణుగుకోవటం, గొణుగుకోవటం అనేటువంటిది చాలా ప్రమాదకరం. ఇక్కడ దేవుని వద్దకు వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం అని అడగటం వేరు. కానీ దేవుని మీద, దేవుని కార్యాలలో, దేవుడు ఇచ్చిన, దేవుడు చేసిన కార్యాల గురించి సణుగుకోవటం, గొణుగుకోవటం వేరు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఒక ఇంట్లో పని చేస్తున్నాడు, ఒక రైతు వద్ద పనిచేస్తున్నాడు. జీతం సరిపోవటం లేదు, కష్టంగా ఉంది. అటువంటి సమయంలో ఆ రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇది సరిపోవటం లేదు, కొంచెం కూలి పెంచండి, ఇది అవసరం, నిజాయితీగా అడగటంలో తప్పు లేదు. అయిపోయింది. రైతు సరిపడా పెంచాడు, అందరిలాగానే పెంచాడు, అందరికంటే ₹1 ఎక్కువే ఇస్తున్నాడు. అయినా కానీ రెండవ రకం అండి, గొణుక్కోవటం. ఏం చేసినా కానీ సంతోషంగా చేయటం, పని చేయరు. ఈ మనస్తత్వం చాలా ప్రమాదకరం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని వద్దకు వెళ్ళి అడగటంలో తప్పు లేదు. దేవుని కార్యాలలో దేవా నాకు ఇది చెయ్యయ్యా అంటంలో తప్పు లేదు. కానీ దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చినా కానీ దానితో సంతృప్తి పడక, సంతోషం లేక ఇంకా కొనుక్కోవటం, సంతోషం లేకుండా ఉంటే ఎంత ఇచ్చినా కానీ, ఎంత దేవుడు ఆశీర్వదించినా కానీ తృప్తి లేకుండా దేవుని మీద గొణుగుతాం చూడండి, అది చాలా ప్రమాదకరం. బైబిల్ గ్రంథము నుండి, ఈనాటి వాక్యము నుండి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, మీకు ఇంకా క్లియర్ అయిపోద్దండి. ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమాడుతుంటే, ఆకలి బాధతో చనిపోతుంటే, ఆకలికి తట్టుకోలేకపోతుంటే దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేశాడు. దేవుడు వాళ్ళ మొర విన్నాడు. కారణం, వారు ఆపదలో ఉన్నారు. వెంటనే వారి కొరకై ఒక మహా గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఏమిటి? రాత్రిపూట పూరేడు పిట్టలను పంపించి ఆ ప్రాంతమంతటా కూడా తెల్లని మంచులాగా కురిపించి వారికి మన్నా అనేటువంటి పసందైనటువంటి భోజనాన్ని ప్రసాదించాడు. ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, దేవుడిచ్చాడు. అటువంటి భోజనం కాదండి, మన్నా భోజనాన్ని కురిపించాడు ఎడారిలో. ఆ మన్నా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో అడుగు పెట్టే వరకు కూడా వారికి దొరుకుతూనే ఉంది సమృద్ధిగా. ఇక్కడ ఏం మొదలవుతుంది? నిదానంగా మన్నా భోజనం మీద కూడా తిరుగుబాటండి. ఇది సణుగుకోవటం, ఇది గొణుగుకోవటం.
వాక్యంలోనికి వెళదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనము. ఇశ్రాయేలీయులతో పయనించు అన్యదేశీయులకు మాంసంపై కోరిక పుట్టెను. ఇశ్రాయేలును మాకిక మాంసము దొరకదు కదా అని నిష్ఠురోక్తులు పలకసాగిరి. మనం ఐగుప్తున ఉండగా అక్కడ చేపలు ఉచితముగా లభించడవి, అతట మనము కడుపారా తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞాప్తికి వచ్చుచున్నవి. ఈ ఎడారిలో ఏమీ దొరకక నశించిపోవచ్చున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒకటి తప్ప ఇంకేమీ దొరకదు కదా. ప్రియులారా, ప్రజలు ఒక అడుగు ముందుకు వేసి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. సణుగుకోవటం అంటే ఇదే. దేవుడిచ్చిన మన్నా భోజనాన్ని ఏమంటున్నారండి వీళ్ళు? ఈ దిక్కుమాలినటువంటి మన్నా భోజనము తప్ప మరొకటి లేదు. జాగ్రత్త వహించాలి ప్రియులారా, జాగ్రత్త వహించాలి. మన్నా భోజనం అంటే ఏంటి? దేవుడే ఏరి కోరి తన బిడ్డలకి అతి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని ఇచ్చాడు. అసలు మన్నా ఎలాగా ఉంటుందో తెలుసా? బైబిల్లో అతి తక్కువ వచనాలతో వివరించారండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 7వ వచనం. మన్నా ఎలాగా ఉంటుందట? మన్నా కొత్తిమీర గింజల వలె ఉండేది, తెల్లని పసుపు వన్నె కలది. ప్రజలు బయటికి వెళ్ళి దానిని పోగు చేసుకుని వచ్చి తిరగటనో రోకటనో పిండి చేసేటివారు. ఆ పిండి పెనం మీద కాల్చి రొట్టెలు చేసుకునేవారు. ఎలాగుండేదంట అది? అవి ఒలీవ నూనెతో చేసిన రొట్టెల వలె రుచికరముగా ఉండేటివి. ఎంత పసందైనటువంటి భోజనం ప్రియులారా. ఈ మన్నా భోజనాన్ని గురించి నిర్గమకాండం 16వ అధ్యాయం మనకు వివరిస్తుందండి. నిర్గమకాండం 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మన్నా భోజనాన్ని ప్రసాదించాడు మొట్టమొదటిసారిగా వారికి. వారు ఆశ్చర్యపరి ఇదేంటి అన్నారు. దాన్ని తెచ్చుకొని భుజిస్తుంటే అది ఎలాగుందట? ఇశ్రాయేలు ప్రజలు దానికి మన్నా అని పేరు పెట్టారు. మన్నా అంటే ఏమిటండి? ఇదేంటి? అది తెల్లగా కొత్తిమీర గింజ వలె ఉండెను. ఈ మాట వినండి ప్రియులారా. దాని రుచి తేనెతో చేసినటువంటి భక్షము వలె ఉండెను. ప్రియులారా, ఎంత రుచికరముగా ఉందంటండి. తేనెతో చేసినటువంటి భక్షము వలె ఉన్నదంటండి. అది దేవుడిచ్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఏరికోరి పంపినటువంటి భోజనం. ఆ భోజనాన్ని వీళ్ళు ఏమంటున్నారండి? ఈ దిక్కుమాలిన మన్నా భోజనము తప్ప మనకి ఏమీ లేదంటున్నారండి. ఎంత దారుణం ప్రియులారా. ఇది సణుక్కోవటం అంటే, ఇది తిరుగుబాటు అంటే, ఇది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే. మనలో కూడా కొన్నిసార్లు దేవుడు మనకి దీవెనలు ఇచ్చినా కానీ, ఆశీర్వాదాలు ఇచ్చినా కానీ, దీవెనలు ప్రసాదిస్తున్నా కానీ ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పం, ఆయనకి మనం వందనాలు చెప్పం. ఎందుకంటే మనకి అవి కనపడవు. ఏదైతే లేదో కొద్దిగా లేదు చూడండి, దాని మీద మనం ఉంటాం ప్రియులారా. పౌలు గారు అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమని చెప్తారు? దేనిని గురించి చింతించమాకండి, దేనిని గురించి కూడా చింతించమాకండి. ఏం చెయ్యాలి? అవసరం ఉందా? అడగండి, తప్పులేదు. కానీ అడిగేటప్పుడు ఏ విధంగా అడగాలి? కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో అడగాలి. సణుగుడుతో గొణుగుడుతో కాదండి అడగాల్సింది దేవుడి దగ్గర. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి. 6వ వచనంలో అదే అధ్యాయము, దేనిని గూర్చి విచారించకండి, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అడగండి. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో అడగండి, సణుగుడుతో గొణుగుడుతో అడగమాకండి దేవుని. ఆ స్వభావాన్ని తీసివేసుకోవాలి.
కొంతమందికి ఏమిచ్చినా కానీ తృప్తి చెందరండి. సణుగుడు, గొణుగుడు. అక్కడేమనుంది? తేనెతో చేసినట్టు భక్షము వలె ఉన్నది, రుచికరముగా ఉన్నది. ఇక్కడేమన్నది? ఒలీవల నూనెతో, శ్రేష్టమైన నూనె ప్రపంచంలో ప్రియులారా, ఒలీవల నూనెతో చేసినటువంటి రొట్టెల వలె రుచికరముగా ఉన్నదాన్ని సంఖ్యాకాండం 11వ అధ్యాయము 8వ వచనం పలుకుతుంది. ఇంత అతి శ్రేష్టమైన భోజనాన్ని పట్టుకొని ప్రజలు ఏమంటున్నారు? ఈ దిక్కుమాలిన మన్నా భోజనం. ఎంత పాపం ప్రియులారా! దేవుడిచ్చినట్టు భోజనం. కొన్నిసార్లు బాధ కలిగేది ఏంటంటే, పిల్లలకి మనం తల్లి కష్టపడి రోజు మంచి భోజనాన్ని పెడతంటే దాని విలువ తెలియక పొద్దాకలు ఇదేనా అంటారు చూడండి. అదే వ్యక్తులని పాపం పేదరికంలో ఉంటారు చూడండి, ఆ రోజు కడుపారా తినటానికి ఉండదో చూడండి, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. దేవుడు మనకి ఎన్ని దీవెనలు ఇచ్చినా కానీ ఆ దీవెనలు మనకు కనబడవు. ఎప్పుడు దేవుడి మీద నిందలేస్తూ ఉంటాం. దేవుడు నాకు అది చేయలా, దేవుడు నాకు ఇది చేయలా. కొన్నిసార్లు అండి నాకు చాలా విచిత్రం వేస్తుందండి. ఏమిటంటే, ఒక చిన్న కష్టం రాగానే దేవుడు నాకు ఎందుకు ఇది చేశాడు? చిన్న శ్రమ కూడా రాకూడదు నాకు. సహజంగా మానవ ప్రక్రియ ప్రకారం చిన్న కష్టం కూడా రాకూడదు అన్నమాట. ఇంక నాకు ఎప్పుడు పిల్లలు అర్థం చేసుకోండి దయచేసి. ఈనాటి వాక్యం కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. చాలా ముఖ్యమైన వాక్యం. మనలో చాలామంది తెలియకుండా, విలువని తెలియకుండానే గొణుగుకోవటం, సణుగుకోవటం. దివ్య బలి పూజ ఎంత విలువైనటువంటిది, ఎంత అమూల్యమైనటువంటిది. మనకి నచ్చదు, అది రుచించదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద, దేవుని కార్యం మీద, దేవుడిచ్చిన వస్తువుల మీద సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఇక్కడ ప్రియులారా చాలా ముఖ్యమైన మాటను మీ ముందుంచుతాను. ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో కలిశారు? అన్య దేశీయులతో కలిసి వాళ్ళు చెప్పిన మాటలు విని తాను జడ్డ కోతి వనవెల్లా చెడగొట్టిందంటండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం దయచేసి తీసుకోండి. రోజంతా ధ్యానం దాని మీద. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం ప్రియులారా, ఇశ్రాయేలులతో పయనించు అన్య దేశీయులకు మాంసంపై కోరిక. ఎవరి మీద? ఎవరికి? అన్య దేశీయులకి మాంసం మీద కోరిక పుట్టింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి ఎడారిలో ప్రయాణం చేస్తుండగా మాకిక మాంసం దొరకదగా అని నిష్ఠూరోక్తులు ఆడసాగిరి. వాళ్ళు వచ్చి చెడగొడుతున్నారు వీళ్ళని, ఇశ్రాయేలు ప్రజలని. ఇక్కడ వినండి జాగ్రత్తగా ప్రియారా. ఏంటంటే, ఎక్కడ ఐగుప్తులోనంట వాళ్ళకి అచ్చట మనము కడుపారా తిన్న దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞాపకం వచ్చుచున్నవి. అసలు అక్కడికి వాళ్ళకి తిండి కూడా సరిగ్గా దొరకలా. దూరపు కొండలు నునుపు, దూరపు కొండలు నునుపు ప్రియులారా. మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి జపమాల మనకు ఉంది, దేవుని యొక్క వాక్యం ఉంది, దివ్య సప్రసాదం ఉంది, ఆరాధన ఉంది, దివ్య బలి పూజ ఉంది. మనకి ఇవి మనకి పనికిరావు. 4 పాటలు పాడి ప్రార్థన చేసి, ప్రార్థన తప్పంటల్లా, పాటలు పాడటం తప్పంటల్లా, వాక్యం కానీ మనకున్న వాటి విలువ మనకు తెలియదు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుని మీద, దేవుడిచ్చిన మన్నా భోజనాన్ని కూడా అతి భయంకరంగా నిందించారు, అవమానించారు. ఏం జరుగుతుందో చూడండి. ఈ సణుగుకోవటం, గొణుగుకోవటం చాలా ప్రమాదకరమైనటువంటి దేవుని విషయంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుని సాన్నిధ్యం విషయంలో. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 10వ వచనం.
ప్రజలు వారి వారి గుడారముల ముందట నిలవబడి నిష్ఠూరోక్తులు ఆడుచుండగా మోషే విన్నాడండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్తున్నారు, మధ్య మధ్యలో ఆగుతున్నారు గుడారాలు వేసుకొని. నిష్ఠూరోక్తులు గొణుక్కోవటం, సణుక్కోవటం పాపం మోషే విన్నాడు. ఆయన ఒక నీతిమంతుడు, ఆయన ఒక మహా వినయవంతుడు, సాధుశీలి మోషే. అవి విని తట్టుకోలేకపోయాడు పాపం. దేవుణ్ణి మోషేను కూడా నిందిస్తున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11వ వచనం ఈ మాట వినండి. ప్రభువు వారి మీద మండిపడుటను చూచి మోషే భయపడ్డాడు. అతడు యావేతో, ప్రభు, నీ సేవకుని ఇంతగా బాధపెట్టనేలా? నేను నీ అనుగ్రహమునకు నోచుకోనైతేనే ఎందుకు నోచుకోలేదు? ఈ ప్రజలను పరామర్శించే బాధ్యత నా మీద ఎందుకు పెట్టితివి? కొన్నిసార్లు ప్రియులారా, యాజకుని యొక్క పరిస్థితి, నిజమైనటువంటి సేవకుని యొక్క పరిస్థితి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఉంటుందండి. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఉంటుందండి సేవకుని యొక్క పరిస్థితి. ఒకవైపున సేవకుడు, బోధకుడు దేవునికి భయపడుతూ దేవుని యొక్క సందేశాన్ని, సంఘాన్ని నడిపించాడు బోధకుడు. ప్రియులారా, అయ్యో నేను నా సంఘాన్ని దేవుని యొక్క వాక్యానుసారముగా నడిపించాలే అనేటువంటి దైవ భయం లోపల పొడుస్తూ ఉంటుంది. రెండో వైపున సంఘం కొన్నిసార్లు, కొన్ని చోట్ల, అన్ని చోట్ల అంటలేదండి, మా ఇష్టం వచ్చినట్టు నడవాలి, మా పెత్తనం ప్రకారం నడవాలి, మాకు ఇష్టం వచ్చినట్టుగా నడవాలి, లోకానుసారముగా నడవాలి అని అడుగుతూ ఉంటారు. ఏం చేయాలో అడిగిపోలే, అర్థం కాదు, నలిగిపోతూ ఉంటాడు. ఒకవేళ వీరిని మెప్పించాలి, అయ్యో లేదు అలా మంచిది కాదు అంటే తిరుగుబాటు. కొన్ని చోట్ల సేవకుని మీద నిందలు, సేవకుని పంపించేయడం, సేవకుని మీద తాటాకులు కట్టడం. కానీ ఇటువైపున చూస్తే ఈయన సేవకుణ్ణి, ఆయనకు భయపడాలి కదా. మోషే భయంకరమైన స్థితిలో నలిగిపోతున్నాడు. ఒకవైపున దేవునికి భయపడుతున్నాడు, కానీ ఇటువైపున ప్రజలు నిష్ఠురోక్తులు పలుకుతున్నారు. అయ్యా నేను ఈ భారాన్ని భరించలేనయ్యా. సేవకుని యొక్క పరిస్థితి ప్రియులారా, కొన్నిసార్లు మీరు అనుకుంటారేమో అంత సులువని. ఆ విధంగా బాధపడుతూ దేవుని దగ్గరికి వచ్చి మోషే, ఎందుకని వాళ్ళు అంటున్నారు, ఏమనంటున్నారు? మన్నా భోజనాన్ని పట్టుకొని ఈ దిక్కుమాలిన మన్నా తప్ప మరేకి లేదని అంటున్నారు. భయం వేస్తుంది మోషేకి. దేవుడు వదిలిపెట్టడో, దేవుడు విడిచిపెట్టడో, ఈ మాట తర్వాత మీకు అర్థమవుద్దండి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను. ఏం చేశాడు ఇశ్రాయేలు ప్రజలు? ఎవరైతే మన్నా భోజనాన్ని తిట్టారో వాళ్ళందరికీ ఏ గతి పట్టిందో, దేవుని మీద, దేవుని యొక్క యాజకుని మీద, దేవుని యొక్క క్రియల మీద, దేవుని యొక్క భోజనం మీద ఎవరైతే సణిగారో, గొణిగారో, నిష్ఠూరోక్తులు పలికారో వాళ్ళందరూ ఏమయ్యారు ఎడారిలో? మనం చదువుకోబోతున్నాం పిల్లారు ఈ రోజున. జాగ్రత్త, సణుగుకోవటం గురించి మొరపెట్టాడు. అయ్యా నా వల్ల కాదయ్యా, నాకు సహాయం చేయమంటే దేవుడు అన్నారు, ఇంకో 70 మందిని ఎన్నుకోమన్నాడు. వాళ్ళ మీదకి నా ఆత్మను నీకు ఇస్తానన్నాడు, వాళ్ళు కూడా నీకు సాయం చేస్తాడన్నాడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16వ వచనం. యావే మోషేతో, ఇశ్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను 70 మందిని పోగు చేసి సాన్నిధ్యపు గుడారమునకు తీసుకొని రమ్ము, వారు నీ ప్రక్కన నిలుచుండ నిమ్ము, నేను నీతో మాట్లాడవచ్చేదను, నేను నీ ఆత్మను కొంత తీసుకొని వారికి ఇచ్చేదను, నీతో పాటు వారు కూడా ప్రజలను నడిపించవలసిన బాధ్యతను వహింతురు. నేనొక్కడనే ఈ బాధ్యత వహించాలని నువ్వు ఇక మొరపెట్టనక్కరలేదు. మోషే యొక్క బాధని కొద్దిగా తగ్గించాడు దేవుడు. కానీ పిల్లలు ఈ మాట గుర్తుపెట్టుకోండి,
ఎవరైతే దేవుని మీద నిష్ఠురోక్తులు పలికారో, ఎవరైతే దేవుని అనరాని మాటలు అన్నారో, ఎవరైతే మోషేని అనరాని మోషే వెళుతుండగా ఆయనకి వినబడేటట్లుగా, ఆయన బాధపడేటట్లుగా, ఆయన గుచ్చుకునేటట్లుగా, ఈ పనికిరాని భోజనమేనా నువ్వు మాకు ఇచ్చేది అన్నారో వాళ్ళని విడిచిపెట్టలా. గొణుక్కోవటం, సణుక్కోవటం, నిష్ఠురోక్తులు పలకటం దేవుని యొక్క కార్యాలలో వాళ్ళని విడిచిపెట్టలా. ప్రియులారా, వినండి ఇప్పుడు జాగ్రత్తగా. ఈ వాక్యాన్ని ఆలకించే కొంతమంది అయిన బిడ్డలు ప్రియులారా, దయతో నాతో పాటు ఆధ్యాత్మికంగా నడవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రజలకి మాంసం కావాలంటున్నారు కదా, నేను ఇచ్చిన భోజనం వాళ్ళకి ఆంటలేదు కదా, నేను పెట్టిన భోజనం వాళ్ళకి ఆంటలేదు కదా, సరే భోజనాన్ని ఇస్తా, మాంసాన్ని ఇస్తాలే వాళ్ళకి, మాంసాన్ని ఇస్తాలే వాళ్ళకి, రమ్మను మాంసం ఇస్తానన్నాడు. ప్రియులారా, ప్రమాదకరం అండి సణుక్కోవటం దేవుని మీద, దేవుని యొక్క పవిత్రమైన కార్యాల మీద మాట తోలనాడటం. ఏమంటాడు? జాగ్రత్తగా ఆలకించండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు ప్రజలతో ఇట్లు చెప్పుము, మీరు రేపటి దినమున శుద్ధి చేసుకొని సిద్ధముగా ఉండండి, రేపు మీరు మాంసమును తిందురు. మనము ఐగుప్తున ఎంత సుఖముగా నుంటిమి, ఇట మాంసము దొరకకపోవును కదా అని మీరు నిష్ఠూర వాక్యములు మాటలాడుట యావే వినెను. ఇకనేమి మీరు కోరుకున్నట్లే యావే మీకు మాంసమునిచ్చునులే. ఇస్తాళ్లే మాంసం, మీకు మాంసం కావాలి కదా. ఇంకా వినండి జాగ్రత్తగా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5, 10, 20 రోజులకు గాను కాదు, 1 నెల రోజుల పాటు మీరు మాంసమును తిందురు. ముఖము మొత్తు వరకు మాంసమును భుజింతురు. మీ మధ్య నెలకొని ఉన్న యావేను కూడా లెక్క చెయ్యక ఐగుప్తు నుండి ఏల వెడలి వచ్చితమని గొణుగుచున్నారు. కావున మీకు ఈ శిక్ష కలిగి తీరును. ఇది ఊరికే మాట్లాడిన మాటలు కాదండి, ఎటకారం అంటారు చూడండి. దేవుని మాటల్లో ఆ మాట అది ఉందండి. మీకు నేను మన్నా భోజనాన్ని ఇచ్చాను, తేనె కంటే పసందైన భోజనాన్ని, కొవ్విన కొడెదూడ కంటే రుచికరమైన భోజనాన్ని ఇచ్చాను నేను మీకు. అద్భుత రీతిగా ఆకాశము నుండి మన్నాను కురిపించాను. ఒలీవల నూనెతో చేసినటువంటి రొట్టెల వలె ఉంది మీకు అరకాయ. ఇంత శ్రేష్టమైనటువంటి భోజనాన్ని మీకు ఇస్తే ఇంకా మీరు నిష్ఠురోక్తులు పలుకుతున్నారు కదా, గొణుగుతున్నారు, సణుగుతున్నారు కదా యావే మీద. అప్పుడు అంటున్నాడు, తిందురు కానీ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 వారం కాదు, 1 నెల రోజుల పాటు తిందురు కానీ అని ఏమంటున్నారు చూడండి. ఇవి ఎటకారపు మాటలండి. అంటే ఇక్కడ మీరు ఇలా చేస్తున్నారు కదా, తిందురు కానిలే అంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియజేయటం. ప్రియులారా, మీ మధ్య నెలకొని ఉన్న యావేను కూడా లెక్క చెయ్యక ఐగుప్తు నుండి ఏల వెడలి వచ్చితిమి అని సొడుగుతున్నారు కదా, కావున మీకు శిక్ష తప్పదు. సణిగితే, గొణిగితే, గొణగట్టం వల్ల వాళ్ళు ఏమయ్యారో చదువుకుందాం పిల్లారా. చెప్తున్నాడు, మీకు శిక్ష తప్పదు. మాంసం తిందురుగానిలే, మాంసం కావాలి కదా మీకు. నేను పరలోకమును ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైన భోజనం మీకు చాలట్లేదు కదా. దానికి తోడు వాళ్ళు పలికిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కన్నీటితో మొరపెట్టగా వారిని విడిపించుకొని వస్తే ఎన్నో అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, ఆ రోజుల్లోనే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశాన్ని నడిపించుకొని వస్తే మేము ఎందుకు వచ్చామా ఐగుప్తు నుండి అంటున్నారు. ఇప్పుడు ఎంత అవమాన పాలు చేస్తున్నారండి దేవుణ్ణి, దేవుని యొక్క ప్రజలని, దేవుని యొక్క యాజకుణ్ణి. అసలు ఎందుకు వచ్చాం మనం? అక్కడే ఉంటే పోయేది కదా అని అంటున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 21వ వచనం పిల్లలు జాగ్రత్తగా ఆలకించండి. యావే మోషేతో, ఇక్కడ 6 లక్షల మంది ఉన్నారు, ఇంతమందికి నీవు 1 నెలకు సరిపడినంత మాంసమును ఇచ్చేదనని చెప్పుచున్నావు. మోషే యావేతో అంటున్నాడండి, అయ్యా 6 లక్షల మంది ఉన్నారు కదా,
మోషే ప్రవక్త అంటున్నాడు దేవుడితోటి, ఇంతమందికి నెలకొస్తారు ఇప్పుడంత భోజనం ఇస్తానంటున్నావు కదా, ఎలా ఇస్తావయ్యా నువ్వు? మోషే కూడా అర్థం కాల పాపం, పిచ్చోడికి. అర్థం చేసుకోండి అండి, పాపం వినయవంతుడండి పాపం, అందుకే ఎన్నుకున్నాడు. అమాయకుడు, దేవుడు ఏం చెప్తే అది చేశాడు. పాపం మోషే వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక ఏం చేశాడు? బండను 2 సార్లు బాదాడు. అంతే. ఇందాకలో ఒక మాట అన్న చూడండి, కొన్నిసార్లు నిజమైన దైవ సేవకుని యొక్క పరిస్థితి కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అన్నట్టు అడకత్తెరలో పోకసెక్క లాగుంటుందండి జీవితం. మోషేకి అర్థం కాల పాపం. అయ్యా 6 లక్షల మంది ఉన్నారయ్యా, నువ్వు నెలకు సరిపడా భోజనం ఇస్తానంట, మాంసం ఇస్తానంటే ఎట్టెత్తన్నావు? ఇప్పుడు అర్థం చేసుకోండి పిల్లారా దేవుని యొక్క మాటల్లో అర్థం. ఇక చదువుతాం, వినండి పిల్లారా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ప్రభువు ఒక గాలిని పంపగా అది సముద్రము నుండి పూరేడి పిట్టలను తోలుకొని వచ్చెను. అవి నేల మీద 3 అడుగుల ఎత్తు వరకును, నరులు ఒకరోజు ప్రయాణం చేస్తున్నంత దూరం వరకును శిబిరము చుట్టూ దట్టముగా కప్పుకొనను. పూరేడి పిట్టలను పంపించాడు దేవుడు, దట్టంగా కప్పుకొనుంది. ఏం జరిగిందంటే అప్పుడు ఆ రోజు పగలు రాత్రి, మరుసటి రోజు పగలు ప్రజలందరూ పిట్టలను పట్టుకుంటూనే పోయారంటండి. ఇక పిట్టలు దొరికినాయిగా పట్టుకుంటున్నారు, ఇక ఒకదాంతరతో పట్టుకుంటున్నా ఉన్నారు. ఎలా? 10 బుట్టలకు తక్కువగా పట్టుకొననివాడు ఎవడు లేడంటండి. ఎంత కడుపు పొట్టే పరమేశ అట్ట తయారయ్యారండి వీళ్ళు. ఇంకా ఒక్కొక్కడు అంటండి 50 బుట్టల పిట్టలను పట్టుకున్నారు. దేవుడు ఊరుకుంటాడండి? ఇక్కడే మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, దేవుడు వచించు ప్రతి మాట వలన జీవిస్తాడు. మోషేతో అన్నాడు కదా ఇందాక, ఇస్తా వాళ్ళకి. ఏంటి? వాళ్ళు భోజనం కావాలంటున్నారుగా, మాంసం కావాలంటున్నారు కదా, మన్నా భోజనం చాలట్లేదుగా, వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇప్పుడు వినండి జాగ్రత్త. ఆ పూరేడి పిట్టలను పట్టుకున్నారు. గంపల బుట్టలు ఒక్కొక్కడు 50 బుట్టలకు పిట్టలను పట్టుకున్నారు. కానీ జనులు ఆ పక్షుల మాంసమును నోట పెట్టుకొని పంటితో కొరికురో లేదో ప్రభువు ఉగ్రుడై వారిని మహోపద్రవము పాలు చేశాను. ఒక ఉపద్రవం పాలు చేశాడంట. ఆ తావునకు కిబ్రోతు హట్టావా అని పేరు, అంటే ఆశబోతుల సమాధులు. ఎంత భయంకరం ప్రియులారా! అంటే గుట్టలుగా చచ్చిపోయారు ప్రజలు. ఆ తినాలి అన్న ఆశతోటి ఆ పిట్టల్ని ఎండబెట్టి తిన్నారు, చచ్చిపోయారు గుట్లగా. ఆ ప్లేస్కి ఏమని పేరు పెట్టారండి? ఆ ప్రదేశానికి కిబ్రోతు హట్టావా అని పేరు పెట్టారండి. అంటే ఏంటి? ఆశబోతుల సమాధుల దెబ్బలు. అంటే ఇక్కడ మనకు అనుకోవచ్చండి, దేవుడు ఎందుకు వాళ్ళ మీద అంత పగ తీర్చుకుంటున్నాడు? కానీ ఇక్కడ వాళ్ళు తిరిగిన మాటల విధానం చూడండి పిల్లారా. వాళ్ళ నిష్ఠురోక్తులు చూడండి, వాళ్ళ సణుగుడు చూడండి, వాళ్ళ గొనుగుడు చూడండి, వాళ్ళ అవమానకరమైన మాటలు చూడండి పిల్లారా. దేవుడు వాళ్ళకి ఏం తక్కువ చేశాడు? మళ్ళీ చెప్తున్నానండి, తేనె కంటే రుచికరమైన భోజనం మన్నా భోజనం. కొవ్విన కొడదొడ మాంసం కంటే రుచికరమైన భోజనం కదా. ఒలీవలతోనో తేనెతో నూనెతో చేసినటువంటి రొట్టె కంటే రుచికరమైందన్నారు కదా. ఇంకేం కావాలి వాళ్ళకి? గుణుగుడు మొదలైంది, సణుగుడు మొదలైంది. సణుగుడు ఇష్టపడ్డ దేవుడు. లేకపోతే వచ్చి అడుగు, దేవా నాకు ఇది కావాలయ్యా, ప్రభువా నాకు దయచేయి తండ్రి. ఇక్కడ రెండిటికి తేడా చూడండి. లేకపోతే దేవుడు ఇస్తాడు నీకు అడిగితే, కానీ ఇచ్చినా కానీ తృప్తి చెందవు చూడు, తృప్తి లేకుండా ఉంటావు చూడు, అసంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తావు చూడు. దేవుడు ఎంత దీవించినా కానీ దేవుడు మెచ్చడండి. నో, దేవుడు మెచ్చడు.
ప్రియులారా, వీలుంటే దయచేసి సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని చదవండి ఈ రోజున. సంఖ్యాకాండం 11వ అధ్యాయాన్ని చదవండి. షార్ట్గా చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అతి శ్రేష్టమైన మన్నా భోజనాన్ని ఇచ్చాడు. అయితే వాళ్ళు ఆ మన్నా భోజనం మీద గొణుగుడు సణుగుడు మొదలుపెట్టారు. దేవుని మీద గొనగటం మొదలుపెట్టారు. మోషేని అవమానకరంగా గొనగటం మొదలుపెట్టారు. అన్నిటికంటే ముఖ్యంగా విడుదల గావించుకొని వచ్చాడు కదా దేవుడు. అబ్బా, మేమెందుకు ఎందుకు విడుదల వచ్చిందో మాకు అనవసరంగా దేవుడు మమ్మల్ని తెచ్చాడు. అంత అద్భుతాలు చేసి తీసుకొస్తే అవమానం పాలు చేస్తున్నారు. భరించలేకపోయాడు దేవుడు. ఇంకా దేవుడి దగ్గర మనం నిజాయితీగా ఉండాలండి. అవును, లేదు అంటే లేదయ్యా నాకు ఇవ్వయ్యా. దేవుడిచ్చినప్పుడు దేవానికి స్తోత్రం, నీకు వందనాలు, కృతజ్ఞతాభావం. వీళ్ళకి లేదు కృతజ్ఞత. ఎక్కడుందో వాళ్ళకి? కన్నీటితో ఉండగా, ఐగుప్తు దేశంలో ఉండగా, బానిస బ్రతుకుతుండగా, వేదనతో కన్నీరు పెడితే దేవుడు కనికరించి మోషేని పంపించారు. అద్భుత రీతిగా 10 అరిష్టాలు ఐగుప్తీయుల మీద పంపించి విడుదల ప్రసాదిస్తే వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని కార్యం మీద తిరుగుబాటు చేశారు. దేవుడిచ్చిన మన్నా మీద తిరుగుబాటు చేశారు. దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇక తట్టుకోలేకపోయాడు దేవుడు. కావాలి కదా మీకు భోజనమేగా, మీకు కావాల్సింది ఏంటి? మాంసమే కదా, తినండి, పంపిస్తున్నా. పురేడు బిట్టలు పంపించాడు. వాళ్ళు కడుపాత్రంతో ఏం చేశారు? ఒక్కొక్కడు 50 బుట్టల పెట్టలు, ఒక్కొక్కడు అంటండి 50 బుట్టలకు తగ్గకుండా పట్టుకున్నారంటండి. నేను చెప్పే మాటలు కాదండి, ఉన్నాయి అక్కడ. 32వ వచనము, సంఖ్యాకాండం 11వ. ఆ రోజు పగలు రాత్రి, మరుసటి రోజు పగలు ప్రజలందరూ పెట్టెలు పట్టుకుంటూనే ఉన్నారు. 50 బుట్టలకు తక్కువగా పట్టుకొనని వాడు ఎవడూ లేడు. ఆశ ఉండొచ్చు కానండి, అత్యాశ మంచిది కాదు. ఏం చేశారు? ఎండబెట్టుకొని తింటం మొదలుపెట్టారు. తిన్నోళ్ళందరూ ఏమయ్యారు? శవాల దిబ్బగా మారిపోయారు. ప్రియులారా, ఇది మనకు గుణపాఠం కావాలి. ఏమిటి గుణపాఠం? దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను అభినందిస్తున్నానా, సంతోషిస్తున్నానా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నానా, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నానా, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తున్నానా, దేవుని యొక్క ఆ అద్వితీయమైన శక్తికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడిచ్చిన దానికి, అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నువ్వు నాకు చేసావు మేలు, నీకు స్తోత్రం. మరియ తల్లి నా ఆత్మ ప్రభువును స్తుతించుచున్నది. ప్రియులారా, ఈ కృతజ్ఞతాభావం లేకుండా సణుగుడు గొణుగుడు జీవిస్తే దేవుడు మెచ్చడండి. ఇది మనకు ఒక వార్నింగ్ కావాలి. ప్రియమైనటి క్రైస్తవుడా, ప్రియమైనటి క్రైస్తవ బిడ్డ, గుర్తుపెట్టుకో, దేవుడు మనకి ఎన్నో దీవెనలు ఇస్తున్నాడు, ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు మనందరికీ కూడా. తృప్తి లేనటువంటి, సంతృప్తి లేనటువంటి జీవితం ప్రియులారా ప్రయోజనం శూన్యం. అదే మనల్ని చంపేస్తుందండి. అదే మన చావు కారణమవుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు గొట్టలుగా చనిపోయారు. ఏమంట? కిబ్రోత్ హట్టావా. ఆ ప్రదేశం పేరే కిబ్రోత్ హట్టావా. ఏంటి? ఆశబోతుల యొక్క సమాధుల గుట్టలు అంటండి. అంతగా చనిపోయారంట అక్కడ. నీ జీవితం, నా జీవితం ఎలాగా ఉంది? దేవుడిచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేసి కష్టపడు. అయ్యా నాకు ఇవ్వయ్యా అని అడుగు, తప్పులేదు. దానికి ముందు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండు. మరొక్క వాక్యాన్ని చెప్పి ముగిస్తాను పిల్లారా. ఇది ఎక్కడ మొదలైంది అసలు? వీళ్ళకి ఈ పురుగు తిరగటం ఎక్కడ మొదలైంది? దేవుని తిరుగుబాటు చేయటం ఎక్కడ మొదలైంది? వాక్యాన్ని చదువుతా వినండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీలతో పయనించు అన్యదేశీయులకు మాంసంపై కోరిక పుట్టింది. ఎవరికంట? అన్యదేశీయులకి. అన్యులు వాళ్ళతో పాటు చేరారు మార్గ మధ్యలో, ప్రయాణం వెళ్తున్న ఎడారిలో.
జాగ్రత్త అన్యులతో. మంచిగా ఉండొద్దంటల్లా. కొంతమంది చాదస్తం ప్రసంగాలు చెప్పినట్లుగా వద్దు, మంచిగా ఉండాలి, తప్పులేదు. కానీ ఆత్మీయ కార్యాలలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ప్రమాదకరమైన పోకడల్లోకి వెళ్ళమాకు. నీ విశ్వాసాలను నువ్వు కాపాడుకో. నీ విశ్వాసాన్ని తొంగలో తొక్కమాకు. వాళ్ళు అన్యులు మాంసం కావాలన్నారు, దేవుడిని నిందించారు, వీళ్ళు కూడా తగులుకున్నారు. ఇంకా వద్దు మనకి. నువ్వు క్రైస్తవుడనేటువంటి వాడు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనలన్నింటిలో కూడా అతి గొప్ప ప్రార్థన కృతజ్ఞతా ప్రార్థన, స్తుతి ప్రార్థన. మరవద్దు. అప్పుడు దేవుడిని ఇంకా అధికంగా దీవిస్తాడు, అధికంగా ఆశీర్వదిస్తాడు. దానికి బదులుగా దేవుడిచ్చిన దానికి కృతజ్ఞత చెప్పకుండా ఇంకా ఇంతేనా దేవుడు నాకు ఇచ్చింది, ఇంతేనా దేవుడు నాకు, ఇంతేనా దేవుడు నాకు, దేవుడు ఇంతే ఇచ్చాడు. నేను కొన్నిసార్లు నా ఎక్స్ప్రెషన్స్ అలాగా ఉంటాయండి, అర్థం కావాలి అని. దానికి బదులు దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు, ఇంకా ఇస్తాడండి. ఆయన శక్తి కొదవలేదండి, ఇస్తాడు. అడుగు, తప్పులేదు. గొణగమాకు, సనగమాకు, నిష్ఠూరోక్తులు మాత్రం పలకమాకు. వేరే వాళ్ళకి అంత ఇచ్చాడుగా, అదొద్దు. ఇదే వేరే వాళ్ళకి అంత ఇచ్చాడుగా, ఇంత ఇచ్చాడు, వద్దు. వాళ్ళని దీవిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ముగింపుగా ఈ మాట వినండి పిల్లారా. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. యావే మోషేతో, నా శక్తికి కొదవలేదు, నేను ఆడిన మాట చెల్లించుకుందును లేదు, నీవే చూస్తావు. దేవుని శక్తి కొదవలేదండి, దేవుని వరాలకు కొదవలేదు. నువ్వు నేను ఆయన అడగటం చాలు, తృప్తితో సంతోషంగా. ఒక్కసారి నువ్వు దేవుడు నీకు ఇచ్చిన, నీ కుటుంబానికి ఇచ్చినట్టు మేలులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయనకి స్తోత్రాలు చెల్లించి చూడు. అసలు కొన్నాళ్ల పాటు అద్భుతాలే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు నీ ఇంట్లో. నువ్వు ఊహించనటువంటి, నువ్వు కోరుకోనటువంటి, నువ్వు దేవునికి స్తోత్రాలు, అయ్యా నువ్వు నాకు అది ఇచ్చావయ్యా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, కాస్తో కుస్తో సంపదలు ఇచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. ప్రతి చిన్నదానికి దేవునికి స్తోత్రాలు చెల్లించు. దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. దానికి బదులుగా దేవుడు నీకెంత ఇచ్చినా కానీ ఇంకా ఇంతేనా, ఇంకా అంతేనంటే ఉన్నది కూడా పోద్ది. ఏలయనగా ఉన్నవానికి ఎక్కువగా ఇవ్వబడును, లేని వాని వద్ద ఉన్నది కూడా తీసివేయబడు. ఆ ముగ్గురు సేవకులలో ఒకనికి 10 లక్షల వరహాలు, ఒకనికి 5 లక్షల వరహాలు, ఒకనికి 2 లక్షల వరహాలు ఇచ్చాడు. మొదటివాడు ఏం చేశాడు? సంపాదించి తీసుకొచ్చి, అయ్యా నీకు వందనాలు, నువ్వు నాకు 5 లక్షలు వచ్చావు, ఇంకో 5 లక్షలు సంపాదించా, నీకు స్తోత్రాలే. రెండోవాడు కూడా. మూడోవాడు ఏం చేశాడు? నిష్ఠూరోక్తులు పలకటం ప్రారంభించాడు. ఇచ్చినటువంటి వాడినే యజమాని నిందిస్తాము. నువ్వు ఏంటో నాకు తెలుసు. జాగ్రత్త పిల్లారా, దీన్ని అస్సలు దగ్గరకు రానివ్వకూడదు. ప్రార్థనా జీవితంలో సంతోషంగా ప్రార్థన చేయి. లేనప్పుడు అడుగు దేవుణ్ణి. దేవుడు ఇచ్చేవాడే విన్నాడు, సమకూర్చేవాడు. యెహోవా ఈరే, సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయన. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు నీ మీద సణుగుకొని గొణుగుకొని నీ యాజకుడైనటువంటి, నీ ప్రవక్త అయినటువంటి మోషేని అవమానపరచి, నీవిచ్చినటువంటి మన్నా భోజనాన్ని తిరస్కరించి వారు ఆశబోతులుగా అవమానపరిచేటువంటి వారిగా ఉన్నప్పుడు వారిని కిబ్రోతు హట్టావా దగ్గర శిక్షించావు తండ్రి. తండ్రి, మాలో ఏనాటికి కూడా నీపై, నీ దేవుని యొక్క కార్యాలపై సణుగుకునే గుణము లేకుండా, గొణిగే గుణము లేకుండా, అసంతృప్తి అనేది మా దరికి చేరకుండా, మాకు కావలసి వచ్చినప్పుడు మీ పాదాలను పట్టి అడుగుతామయ్యా. కానీ ఈ స్వభావాన్ని మాలో నుంచి తీసివేయండి తండ్రి. ఈరోజు ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మశక్తిని నీ బిడ్డల మీద కుమ్మరింపచ్చు. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఈనాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించు. ముఖ్యంగా
అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను దీవించండి అని, గాయపడిన హస్తములతో వారిని తాకండి ప్రభు, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దాయిచ్చేయండి ప్రభువ. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను దాయిచ్చేయండి ప్రభువ. తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ప్రభు సమాధానాన్ని ఇవ్వండి నాయన. ముఖ్యంగా వేదనతో, కన్నీటితో, కష్టాలతో ఉన్నటువంటి వారికి విమోచన, విడుదల దాయిచ్చేయండి. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు గట్టెక్కించండి. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని ఇవ్వండి ప్రభు. వివాహాలు జరగవలసినటువంటి వారికి వివాహాలను, చదువుకునే పిల్లలకు చక్కని జ్ఞానాన్ని ప్రసాదించండి నాయన. ముఖ్యంగా ప్రభు ఆ గురువులను దీవించండి. పేదరికంలో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ వారి ఉద్దేశాలను, తలంపులను ప్రభు ఎవరైతే మరి ఈ వీడియో క్రింద ఉంచుతున్నారు వారందరిని దీవించండి నాయన. ముఖ్యంగా ఈ పరిచర్య విషయంలో ప్రభు ఆర్థికంగా సహాయపడుతున్నటువంటి ప్రతి బిడ్డను దయతో దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.